ఈరోజు నేను ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి అని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. సంస్థ పేరు ఏంటి అంటే కనుక మాల్ట్ బోట్ అనమాట. వీళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్గా పర్సనల్ ఏఐ ట్రేడింగ్ గురించి బాగా క్లియర్గా నేర్పిస్తారనమాట. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఓపెన్ సోర్స్ డీసెంట్రలైజ్డ్ ఏ ఏజెంట్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని కంప్లీట్గా మనకి దేనికి అంటే ఒక మంచి క్యాపబిలిటీని మనకి ఇవ్వడానికి, తర్వాత మన కాళ్ళ మీద మనం నుంచోడానికి వీళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని వచ్చేసి ఆస్ట్రియన్ డెవలపర్ పీటర్ స్ట్రైటెన్బర్గర్ అని ఆయన వచ్చేసి ట్రెడిషనల్ కంపెనీతో డీసెంట్రలైజ్ చేశారు హెడ్ ఆఫీస్ మొత్తం కూడాను. సో ఈ కంపెనీ గురించి వెబ్సైట్ చూస్తే కనుక www.molt bot.live అనేది ఈ సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేశారంటే కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. సో మీరు దాన్ని కూడా చెక్ చేసుకొని మీరు క్లియర్ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి దీని మెయిన్ ఫౌండర్ ఎవరు ఏంటి అంటే కనుక ఫౌండర్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ ట్రస్ట్ కంపెనీ. ఇది ఫౌండర్ సిఇఓ వచ్చేసి పీటర్ స్ట్రైటెన్బర్గర్ ఆయన ఈ సంస్థకు సంబంధించి సిఇఓగా ఉన్నారు. ఇది వచ్చేసి కెరియర్లో మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అన్ని వీళ్ళు మనకి ఇవ్వబోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాల్ట్ బోట్ అంటే ఏంటి అంటే ఇది వచ్చేసి న్యూ కైండ్ ఆఫ్ ఓపెన్ సోర్స్ అనమాట. పర్సనల్గా ఏ అసిస్టెంట్స్ ద్వారా ఆటోనోమస్ ఏజెంట్స్ ద్వారా మనకి సింప్లీ ట్రేడింగ్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక దీనికి వచ్చేసి బోర్న్ అయింది విషన్ అండ్ పీటర్ స్ట్రైటెన్బర్గర్ ఆయన దీన్ని కనిపెట్టారనమాట. ఇది వచ్చేసి ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్సెస్ సెవరల్ కంపెనీస్లో ఉంటుంది ఏఐ సెక్టార్లో. ఇది వచ్చేసి ఫైనాన్షియల్ అండ్ క్రిప్టో మార్కెట్స్కి పీటర్ డిసైడ్ చేస్తూ ఉంటారు ఫౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటంటే మార్కెట్ గ్రోన్స్ని బట్టి దీని ఆపర్చునిటీస్ అన్ని ఇన్వెస్టర్స్ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటారనమాట. అండ్ గ్లోబల్ మార్కెట్ సైజ్ అండ్ ఆపర్చునిటీస్ చూస్తే కనుక క్రిప్టో మార్కెట్ వచ్చేసి $2+ ట్రిలియన్ దాకా ఉంటుంది అనమాట. డెఫీ టీఎల్వి రికవరింగ్ ఉంటుంది $100 బిలియన్ కి పైగానే. ఏఐ ఫైనాన్స్ మార్కెట్స్ చూసుకుంటే కనుక $300 బిలియన్ కి పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్వాంటమ్ కాంపౌండింగ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి, మల్టీ ట్రిలియన్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు అన్నీ కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసి కోర్ టెక్నాలజీ స్టేకింగ్ కూడా ఉంది. ఏసీఈ తోటి క్వాంటమ్ ఏఐ కాంట్రిబ్యూషన్ ఇంజిన్ అండ్ మాల్ట్ బోట్లో చైన్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. అంటే క్రాస్ చైన్ ఇంటెలిజెన్స్ లేయర్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సెల్ఫ్గా ఆప్టిమైజ్ చేయొచ్చు, స్మార్ట్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ అడ్వాన్స్గా మనకి లాజిక్ ప్రోటోకాల్ ఉంటుంది, అంటే ఎమోషన్ ఫ్రీ డెసిషన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మ్యాథమెటికల్గా మనకి ఈక్వలిబ్రియం లాజిక్స్ ఉంటాయి. పానిక్ ఫ్రమ్ క్యాపిటల్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అండ్ ఆటోనోమస్ డెఫీ ఆల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట ఇందులో మనకి. అంటే కంటిన్యూస్గా ప్రాఫిట్ స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. రిస్క్ అనేది అడాప్ట్ చేసుకొని క్యాపిటల్ మూవ్మెంట్ని మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ డైనమిక్గా ఆల్ జనరేషన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక అడాప్టివ్ యాల్ జనరేషన్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూన్స్ అనమాట. ఇది వచ్చేసి విత్ ఇన్ ద మాల్ట్ బోట్లో రీడిఫైన్ చేస్తూ ఉంటారు. రిటర్న్స్ అన్ని జనరేట్ అవుతూ ఉంటాయి. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అన్ని క్లియర్గా వీళ్ళు అంటే ఇలా ఫిక్సెస్ చేస్తారు. ఏపీవైస్ కానీ, ప్రమోషనల్ రివార్డ్స్ కానీ, ఇన్ఫ్లూషన్ డ్రైవర్ ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చర్ యాడ్లో కూడా డిస్కవర్ చేసి ఆప్టిమైజ్ చేసి స్టెబిలైజ్ చేస్తూ ఉంటారు అనమాట, డైరెక్ట్గా రియల్ మార్కెట్ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చూస్తే కనుక మనకు వచ్చేసి ఇక్కడ $20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 20, 50, 100, 250, 500, 750, 1000, 2000, 5000, 8000, 10,000, 30,000, 50,000, 70,000, 1 lakh దాకా కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ప్రాజెక్షన్లో మనకి పర్ డే వచ్చేసి మాల్ట్ బోట్లో మనకి స్టార్టింగ్లో మనకి గెటింగ్ రిటర్న్స్ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా 3% ఆఫ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్లో రియల్ రెఫరల్ ఇన్కమ్ చూస్తే కనుక 5% ఉంటుంది. మనం ఎవరైనా ఇక్కడ రెఫరల్ చేసామో ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా రెఫరల్ చేసాము అనుకుంటే ఒక్కొక్క రెఫరల్కి 5% ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ మనకి రెఫరల్స్ ఇచ్చాము అనుకుంటే కనుక అన్లిమిటెడ్ డెప్త్ దాకా కూడా మనం ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మాల్ట్ మెగా టీమ్ కమిషన్ ఇక్కడ వచ్చేసి లెవెల్స్ని బట్టి ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్లో 15% దీనికి 2 డైరెక్ట్స్ ఇవ్వాలి. సెకండ్ లెవెల్లో 10% 4 డైరెక్ట్స్, 3 నుంచి 5 లెవెల్స్ దాకా 5% చొప్పున ఇన్కమ్ ఉంటుంది. దీనికి మనం 6 డైరెక్ట్స్ ఇవ్వాలి. 6 నుంచి 10 లెవెల్స్ దాకా 2% ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. దీనికి మనం 8 డైరెక్ట్స్ ఇవ్వాలి. 11 నుంచి 20 లెవెల్స్ దాకా 1% చొప్పున ఇన్కమ్ ఉంటుంది. ఇది మనం 10 డైరెక్ట్స్ ఇవ్వాలి. టోటల్గా మనం ఇక్కడ 10 డైరెక్ట్స్ ఇస్తామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెగా ఇలైట్ బోనస్ అండ్ వీక్లీ సాలరీ డిస్క్రిప్షన్ అనేది ఉంది. ఇక్కడ ర్యాంక్ని బట్టి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్ప్లోర్ ర్యాంక్ ఇక్కడ 10 డైరెక్ట్స్ ఇచ్చాము అనుకుంటే $100తో మనకి $50 వీక్లీ బోనస్ ఉంటుంది. స్టేకర్కి మనం ఇక్కడ 2 ఎక్స్ప్లోర్సర్స్ ఇస్తే $100 మనకి వీక్లీ బోనస్ ఉంటుంది. హోల్డర్స్కి 2 స్టేకర్స్ ఇస్తే కనుక $200. మూవర్కి 2 హోల్డర్స్ ఇస్తే $400. బిల్డర్కి 2 మూవర్స్ డైరెక్ట్ బింబర్స్ ఇచ్చామనుకుంటే $1000 మనకి ఇక్కడ వీక్లీ బోనస్ ఉంటుంది.
ప్రమోటర్స్ కి 2 బిల్డర్స్ డైరెక్ట్ మెంబర్స్ ఇచ్చామంటే $2,000 మనకి బోనస్ ఇస్తారు. ఎగ్జిక్యూటర్ కి 2 ప్రమోటర్స్ ని మనం డైరెక్ట్ మెంబర్స్ ఇస్తే మనకి $5,000 ఇక్కడ వీక్లీ బోనస్ ఉంటుంది. విక్టర్ కి వచ్చేసి 2 ఎగ్జిక్యూటివ్స్ ని కనుక మనం ఇవ్వగలిగితే డైరెక్ట్ గా మనకి ఇక్కడ $10,000 వచ్చేసి వీక్లీ బోనస్ ఇస్తారనమాట. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి అంటే టీమ్ సాలరీ పెయిడ్ ప్లాన్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది కంప్లీట్ గా పెయిడ్ సాలరీ ఎవ్రీ మండే ఇస్తారు. ఇక్కడ ఏ కరెన్సీలో ఇస్తారో అని అడుగుతున్నారు. డిపాజిట్స్ అన్ని చేయాలి అంటే ఇక్కడ డిపాజిట్స్ కానీ విత్డ్రాయల్స్ కానీ USDT BEP20లో చేసుకోవచ్చు. ఇండియాలో అయితే కనుక యూరో CNY కరెన్సీలో కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ ప్రైజెస్ అవైలబుల్ ప్లాన్స్ ఏంటి అంటే ప్యాకేజెస్ $20 నుంచి $10,000 దాకా కూడా మనకు ఉన్నాయి. యాక్టివ్ ప్లాన్స్ అన్ని కూడా మనకి అవుతూ ఉంటాయి. ఇండియాలో కూడా విత్డ్రాయల్ చేసుకోవచ్చు USDT BEP20లో కానీ ఇండియాలో కూడాను. ఇవన్నీ కూడా ఎర్నింగ్స్ అన్ని కూడా 3 times ఉంటాయని అడుగుతున్నారు. నాన్ వర్కింగ్ యూజర్స్ అందరికీ కూడా 3x రిసీవ్ అవుతుంది వాళ్ళ ప్యాకేజ్ ని బట్టి. అది ఎర్న్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ 2 డైరెక్ట్ రెఫరల్స్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. యాక్టివ్ గా మన ఐడిని ఎలా USDTలోకి మార్చాలి అంటే ఐడిని యాక్టివేట్ చేసిన తర్వాత USDTలో విత్డ్రాయల్స్ అన్ని కూడా USDTలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఎంత అంటే మినిమం $5 నుంచి చేసుకోవచ్చు. ఎర్నింగ్ అంతా విత్డ్రాల్ చేసుకోవచ్చు. మన ఎర్నింగ్స్ బ్యాలెన్స్ రీచ్ అయిన తర్వాత $5 రీచ్ అయిన తర్వాత మనం విత్డ్రాయల్ అనేది చేసుకోవచ్చు అనమాట. విత్డ్రాయల్కి ఎలాంటి ఛార్జెస్ అయినా ఉన్నాయంటే 10% విత్డ్రాయల్ ఛార్జెస్ ఉంటాయి. ఎంత లాంగ్ వచ్చేసి రిసీవ్ చేసుకోవచ్చు పేమెంట్ అంటే పేమెంట్ అంతా ఇన్స్టెంట్గా ఉంటాయన్నమాట మనకి ఇక్కడ. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తాను. అంటే మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, లేదా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అయినా విజిట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వండి. ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, QR కోడ్. సో ఇక్కడ కూడా మీరు దీన్ని క్లిక్ చేస్తే కనుక QR కోడ్ ద్వారా కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకొని దీంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.